అక్షంతలు భజంత్రీలు కొట్టండి, సపర్లు కొట్టండి, దవదవా. Few moments later. పెట్టేసాడా అంటే ఎస్ సరే ఒకసారి కలుతారు. ఇప్పటి నుంచి కొట్టడానికి ఇంకా రూల్ లేదు, అందుకని నేను ఇప్పుడు కడుపుతున్నాను. నేను ఎరుపుకుని నాకు అర్థం కాలేదు సార్. పెళ్ళయ్యి ఒక 2 నెలలు కూడా అవ్వలేదు, అప్పుడే నువ్వు మనం పెళ్లి కాకముందే కదా టైమింగ్ కదా టైమింగ్. వేసేవాడెవడు, వేయించుకునేవాడెవడు? ఏం మానుభావుడు పెట్టాడు. ఏం కాదు, దిలీప్ అన్న పర్సన్ కి నాకు ఇంకా అన్ని అయిపోయాయి. అయిపోయింది, బతికి అయిపోయింది. యూజ్ అండ్ త్రో నంబర్ 1. ఇంకా చెప్పాలంటే అలాంటి చెత్తలంతా కూడా కోసం నేను చెప్పి కూడా ఏంటా బూతులు అసలు? ఆడపిల్లవేనా నువ్వు? దయచేసి మీరు సబ్స్క్రైబ్ చేయాలని, గంట మార్క్ కొట్టాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. కదా టైమింగ్. ఏందన్నావు? సరే ఒకసారి కలుతారు. సరే ముద్దు పడుతుంది, అలా చూడక నీకు కూడా పెడతారు. దాచుకుంటాం రేపు మనకి పిల్లలు పెట్టాక. డేట్ చూసుకో ఎప్పుడుదో, ఈ రోజే, అది ఇప్పుడే. మొన్న పెళ్ళయింది, ఇంట్లో అంత పెద్ద గొడవ అయింది, మళ్ళీ ఇప్పుడు చూపు. అరుస్తున్నాడు భయ్యుడు. మన ఇద్దరం వైఫ్ అండ్ హస్బెండ్స్. తెలుసు తెలుసు, మొన్న పెళ్లి చేసుకున్నా ఇంట్లో గొడవ అయింది, ఇప్పుడు ఇది ఒకటి చూపెడితే ఇంట్లో ఇద్దరిని చంపేస్తారు తెలుసా. చచ్చిపోయిన వాళ్ళకి చాలా రెస్పెక్ట్ ఇస్తారు. ఇది కరెక్ట్ గా చెప్పేవయ్యా. చంపేస్తారు. అయితే మమ్మీ వాళ్ళతో డైరెక్ట్ మాట్లాడదు. ఏంటి మాట్లాడు? ఒకసారి వద్దు, మేము మమ్మీ వాళ్ళతోనే కాల్ చేసి డైరెక్ట్ గా మాట్లాడదాం. చూపించాక అసలు సరే. నువ్వేటనుకుంటున్నావు? చూడు ఇక్కడ చిన్ని తల్లి గుంట మంచి పొంగు మీద ఉంది. చిన్ని తండ్రి నిన్ను చూడగా. నువ్వు నవ్వించుకు వెళ్ళిన టైంలో నాకు అసలు చెప్తున్నాను, కొట్టాతనికి ఏర్చాలి నీకు. నా కొడక మీ అమ్మ నాని చూశారనుకో తల్లిదండ్రులు గుండె పగిలి చేస్తారు తెలుసా? ఫస్ట్ ఆఫ్ ఆల్ బుర్రేట్ పంచాయతీలు తెలుసామా. ఇలాంటప్పుడే గుండె రాయి చేసుకోవాలి. ఏం ఆగు, ముద్దులేట అసలు ఇది చూపించగా నాకైతే అర్థం కావట్లే. ఫస్ట్ నువ్వు నాకు అర్థం కాలేదు సార్. ఉన్నది గో, మళ్ళీ చెక్ చేసుకో కాలుంటే. రేట్ ఉన్నది చెక్ చేసుకోవాలి, ఇంట్లో చెప్తే అంత పెద్ద ప్రాబ్లం అవుతుంది. అసలు పెళ్ళి 2 నెలలు కూడా అవ్వలేదు, అప్పుడే చుట్టాలైపోయారేమిట్రా? ఉన్నా ఈ గీత ఒకటి నువ్వంట, ఒకటి నేనంట, మన ఇద్దరం సరిపోయారు ఇద్దరును. సాగుతుంది మీకు అలాగా. అంటే అవ్వం కాబట్టి కదా ఇప్పుడు ఇంకో బేబీ వస్తుంది బయటికి. ఏమిటండి మీరు మాట్లాడేది? పెళ్ళయ్యి ఒక 2 నెలలు కూడా అవ్వలేదు, అప్పుడే నువ్వు మనం పెళ్లి కాకముందే కదా టైమింగ్. అది పసికోన కాదు, కసికోన. పబ్లిక్ తెలుసు కదా అని చెప్పు. అయినా నువ్వు ఇప్పుడు ఏంటి పెళ్లి చేసుకున్నావు కదా? చేసుకున్నాను. ఏంటి అరుస్తున్నావేటి? ఏంటి బ్రో అంత మాట చేసిన తప్పు నువ్వు. నేను చేసుకున్న తప్పు నువ్వు చేయలేదా? ఇది ఊళ్ళో పెద్ద బోకురా తమ్ముడు. ఇప్పుడు అన్నీ కాదు నాన్న, ఇప్పుడు నేను కడుగుతున్నాను, పుల్లగా మామిడికాయలు తినాలనిపిస్తుంది. ఏంది ఎందుకు ఇవన్నీ ఎందుకు బాగా చేసుకుంటున్నావు కదా? మమ్మీ కాల్ చేద్దాం, చేసి మాట్లాడు, నాకు సమయంలో నేను లేనని చెప్పు నీ దగ్గర. ఇప్పుడు ఎలాగనా? అబ్బా నువ్వు రోడ్ల మీద కొడుతున్నావు. రోడ్ల పైన ఎప్పుడు చూసినా అయితే పనిరా, కొంచెం కూడా బోర్ కొట్టదా? ఇంట్లో తెలిస్తే కదా, చూడు ఎంత బేబీ తెలుసమ్మా, ఎంతకి తెగించారా? ఇంట్లో తెలిస్తే ఇప్పుడు ఏంటంటే ఏమవుద్ది? శ్రీమంతం చేత ఒక 6 నెలలు పోతే ఇంకేముంది? నువ్వు చాలా ఆనందపడుతున్నా, నాకు చెప్పుకోలేకపోతున్నాను తెలుసా అసలు. ఇప్పుడు కడుపుతో ఉన్నాను, అక్కడ తీసుకెళ్ళాలి ఇక్కడ తీసుకెళ్ళాలని చెప్పి ఎంత బాగుంటుంది తెలుసు లైఫ్. ఉంటది
వెళ్తాను, నేను తీసుకెళ్ళను అన్నట్లే కదా. ఇప్పుడు ఇంట్లో తెలిస్తే ఇప్పుడు ఏంటి అయిపోయింది, బతికి అయిపోయింది. నీ కొత్త చెక్క పెళ్లి చేసుకుంది నువ్వే కదా ఇష్టపడి. నువ్వు నాకు ఎలా సర్ప్రైజ్ చేసావు పెళ్లి? నేను నీకు ఎలా సర్ప్రైజ్ చేసిన అంతే. చెల్లు తూ మీ బతుకులు చెడా ఇయో బతుకులా. గైస్ మీ అందరికి ఒక విషయం చెప్తున్నాను. ఇప్పుడు నేను చాలా హ్యాపీగా ఉన్నానని చెప్పాను కదా. ఇదేంటో అయితే అరే నీ అబ్బా ఒక మొగుడు అన్నది ఉన్నది కదా. నేను నన్ను తీసుకొని నీతో మాట్లాడుతున్నానా? విను నువ్వు కూడా. నేను మాట్లాడుతుంటే మధ్యలో నీ క్యాప్టెన్సీ ఏంట్రా? గైస్ ఈ రోజు నేను చూడండి చాలా అంటే చాలా హ్యాపీగా ఉన్నాను. క్యూట్ బేబీ పడిపోతుంది. క్యూట్ బేబీ పడిపోతుంది. అర్థం పద్ధతులు అక్కడ మాట్లాడతావు నువ్వు. ఎవడ్రా మీరు? అది పాప అవ్వచ్చు, బాబు అవ్వచ్చు. సో పక్కా చెప్తున్నాను. చెప్పు, ఏదో ఏదో ఒక్కటి చెప్పు. ఒక్కటైనా బాబు గాని పాప గాని పుడితే మాత్రం ఇగోండి క్యూట్ బేబీ పడిపోతుంది నాకు. మా ఆయనలా కాకుండా నాలా పుట్టాలి కదా. సో కామెంట్ లో కామెంట్ చేయండి ఎవరిలా పుట్టాలన్నది. నువ్వు చాలా ఆనందపడుతున్నావు. ఊహలన్నీ తెలిసి నాలో చెప్పుకో అన్నా ఇది మరి ఓవర్ యాక్టింగ్ చేస్తున్నాడు. ఉంటాయి సుఖీ బావా, సుఖీ బావా, సుఖీ బాబా. ముద్దలు కడుతున్నా. నా ఇష్టం, నేను కావాలి కానీ నా కడుపులో ఉన్న బేబీ నీకు వద్దు. ఇదేవతిరా? పక్కన అవ్వాలి అనిపిస్తుంది, పక్క ఆడలు అనిపిస్తుంది. అంటే నేను నీకు వద్దా? ఇట్స్ ఆల్ రైట్. ఐ హర్ట్. నేను హర్ట్ అయ్యాను. సరే నేను వద్దపోతే నా బేబీ కూడా నీకు వద్దు. దేనికొద్దు, నాకు కావాలి. వేసి మాట్లాడుతున్నా. ఏమిటండి ఏమిటా పని? కామన్ సెన్స్ ఉందా మీకు? ఎందుకు అన్నిసార్లు కొడుతున్నావు? ఇంకా కొడతాను. పెళ్లి చేసుకొని కొడుకు చేసి ఇప్పుడు ఏమో ఏం తెలియని కక్కలా మాట్లాడతావా? నువ్వు నీకు దండం పెడతాని. నువ్వు ఎంత తక్కువ పాసిబుల్ అంతనే మాట్లాడరాదు కానీ నిజమనుకుంటారు. నిజమే కదా, నిజమే కదా. జస్ట్ పబ్లిక్ ఇంత క్లియర్ గా చెప్తున్నాను నీకు. అయ్యో ఫస్ట్ ఆఫ్ ఆల్ అది ఇసిరా అనుకుంటున్నావు. ఇది మన మెమరీ. విసిరేడు అది కానీ విసిరేస్తే నీకు ఉంటది. తెలియదు. లంజం ముచ్చా చెప్పకు. నా పైసలు నా పడదేంగు, నేను పోతా. నువ్వు దేనికి ఇస్తుంది? నా ఇష్టం. నాకు ఆడుకుని వదిలేద్దామని చూసి ఆడుకుని వదిలేద్దామని చూడలేదు నువ్వు ఇప్పుడు. మరి ఎందుకు నిన్ను ఎప్పుడు అలా చూడలేదు. సరే సరే నీకు నాకు ఇవన్నీ లాగ్ వేస్ట్ గానీ దీనికి ఉన్న విశ్వాసం ఉందరా నా కొడక? నీకు రే పురుగులు బట్టి చేస్తావురా నా కొడక? చెట్టేస్తావో ఇదేంటో అయితే అరే నీ అబ్బా సన్ యా. ఇప్పుడు అవన్నీ కాదు. అలా కనబడుతున్నానా? సరే వెళ్ళిపోతాను నేను. వెళ్ళిపోతాను. అంటే నీతో మొన్న నన్ను వీడియోలో పడిసేస్తావు కదా కిందన. కొంచెం జస్ట్ ఫ్రాంక్ మాత్రమే ఇది. జస్ట్ ఫ్రాంక్ మాత్రమే ఇది. మీకు చెప్పాను కదా దిలీప్ అన్న పర్సన్ కి నాకు బ్రేకప్ అయిపోయిందని. సర్వే జనా సుఖినో భవంతు. అందరూ చాలా మంది ఇదంతా ఫ్రాంక్ గా రియల్ అని అడుగుతున్నారు. సో నిజంగా రియలే. వింటానికి విల్లింగ్ గా ఉంటే శ్రీకృష్ణుడు భగవద్గీతలో అర్జునుడికి ఇంత చెప్పాడు. ఇంత ఫ్రాంక్ ఏం కాదు. దిలీప్ అన్న పర్సన్ కి నాకు ఇంకా అన్ని అయిపోయాయి. బ్రేకప్ కూడా అయిపోయింది. సో ఏంటంటే ఇప్పుడు తనతో డైవర్స్ కూడా తీసుకున్నాను. అరే రే రే రే, పెద్ద సమస్య వచ్చి పడిందే. ఇప్పుడు ఏం చేద్దాం? ఇంకా చెప్పాలంటే అలాంటి చెత్తలంగా కూడా కోసం నేను చెప్పి కూడా వేస్టే. జీవితం వాడు ఎవరితో తిరిగినా ఏం చేసినా ఆడు దోలైతే ఆడికి తీర్చేస్తాను. ఇదైతే కన్ఫర్మ్. సో ఇప్పుడు మీకు చెప్పాల్సింది ఏంటంటే వాళ్ళ లైఫ్ వాడిది, నా లైఫ్ నాది. ఓకే, ఇవే తగ్గించుకుంటే మంచిది.